అప్పుడెప్పుడో ఎలక్షన్ల ముందు షురువైంది. ఇంకా కొస్సెల్లుతలేదు కాళేశ్వరం పంచాయతీ. తాపకోసారి షే పార్టీల్లో పువ్వు పార్టీల్లో కాళేశ్వరం కుంపటిని రాజేస్తూనే ఉన్నారు. దాని మీద కార్ పార్టీలు నిప్పుల పడ్డ ఉప్పు లెక్క చిటపటలాడుతూనే ఉన్నారు. ఇక ఈసారి ఏమైందంటే కాళేశ్వరం ముచ్చట పార్లమెంటు దాకా పోయింది. 1,00,000 కోట్లు గంగలగలిచినాయని సెంటర్ నీళ్ల మంత్రి నోటెంట వచ్చేటాళ్లకు గులాబీ లీడర్లు మస్తు గుస్స చేస్తుర్రు. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. పొగిడేటోళ్ళు మీరే, తిట్టేటోళ్ళు మీరే. గీదెక్కడాన్ని అలం అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సార్. సోమవారం రాజ్యసభలో సెంటర్ నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడిన ముచ్చట్ల మీద మస్తు గరం అయిండు. ఇవాళ 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటున్నోళ్లే మరి ఆయాల ఎట్లా పొగిడిండ్రు అని సూటి పెట్టిండు సారు. అంతేకాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్లో ఆయన గారు ఏం చెప్తారంటే, నేనేమంటాడు, రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిల్ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఇంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది, 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. గిట్ల పువ్వు పార్టీల ముచ్చట్లు, చెయ్యి పార్టీల ముచ్చట్లు ఇద్దరు మాట్లాడినవి చూపించుకుంటా ఇద్దరు ఒకటే అన్నట్టు కూడా బాణాలేసిండు మాజీ మంత్రి. గంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఏం ఫాయిదా లేకపోతే దాని నీళ్లతోని గంధమల్ల ప్రాజెక్టు నింపేతందుకు ఎట్లా శంకుబండ వాదిచ్చిండ్రు, రంగనాయక సాగర్ కెంచి కాలువలేంటికి తవ్వుతాండ్రు అని గిట్ల తీరొక్క తీరులా అడుగుతాండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు మరిగా 1,00,000 కోట్లు గంగల కలిసినాయని పువ్వు పార్టీ వాళ్ళే పార్లమెంటులో చెప్తాండ్రు కదా. తెలంగాణలో పాత సర్కారుల మీద సిబిఐతోని కార్వాయి చేయించాలి అని కాంగ్రెస్ లీడర్లు అడుగుతాండ్రు. అయితే ఉత్తగా ఓటి మాటలు అంటారు కానీ అసలు కారు పార్టీ వాళ్ళని కాపాడుతున్నదే చెయ్యి పార్టీ వాళ్ళు అంటున్నారు కాషాయం లీడర్లు. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేటటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈరోజు రెండు పార్టీలు కూడా నిరాకరైనాయి. గతంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, ఆయా ఎంపీల పేరు మీద అవినీతి అంతా కూడా బయటకు తీస్తామని, విదేశాలలో దాగినటువంటి సొమ్మంతా కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తామని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనేజ్ అయితే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అపోజ్ చేయింది టీఆర్ఎస్ పార్టీ. ఢిల్లీ నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేస్తున్నది. గిట్ల మళ్ళోసారి గట్టిగానే రాజుకున్నది కాళేశ్వరం కుంపటి. మరి ఈసారి ఎన్నొద్దులు మండుతుందో, మళ్ళీ ఎప్పుడు చల్లబడుతుందో చూసుకుంటా పోవాలి కుంపటి.